అన్న అసలు ఇంక్లైన్ వాక్ చేస్తే నిజంగానే ఫ్యాట్ లాస్ అవుతుందా? ట్రెడ్మిల్ పైన చేసే 3 మిస్టేక్లు చూసుకుందాం. నార్మల్ వాక్ కంటే ఇంక్లైన్ వాక్ చేస్తే మీ బాడీ పోస్చర్ కొంచెం ఎలివేట్ అయ్యి మీ లెగ్ మజిల్స్, మీ క్వాడ్స్, మీ హ్యామ్స్ట్రింగ్, మీ కాఫ్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. మీ హార్ట్ రేట్ ఆల్వేస్ హై ఉంటుంది కాబట్టి మీ బాడీలో నుంచి 70% ఫ్యాట్ని యూజ్ చేస్తుంది ఫ్యూల్ లెక్క. సో అందుకే ఇంక్లైన్ వాక్లో ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది టూ మచ్ ఇంక్లైన్ పెట్టడం. అంటే మినిమం ఇంక్లైన్ అయితే 6% ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫ్. ఎందుకంటే 6 దాటింది అనుకోర్రి ఆల్రెడీ లెగ్ మజిల్స్ అన్ని యాక్టివేట్ ఉంటాయి కాబట్టి పోస్టర్స్ అక్కడ ఉండకపోతే లోడ్ అంతా మజిల్స్ నుంచి నీస్ మీద, యాంకిల్ మీద షిఫ్ట్ అవుతుంది. అందుకే మీలో చాలా మందికి ఇంక్లైన్ వాక్ చేస్తే నీస్ లేకపోతే యాంకిల్ పెయిన్ వస్తుందని చెప్తుంటారు. ట్రెడ్మిల్ పైన చేసే సెకండ్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది ఇట్లా సపోర్ట్ పట్టుకొని గంట సేపు నడుస్తారు, లేకపోతే ఈడ సపోర్ట్ తీసుకొని నడుస్తుంటారు. మీకు అంత కుదరకపోతే ఇంక్లైన్ తగ్గేరి లేకపోతే స్పీడ్ తగ్గేరి, కానీ ఇట్లా పట్టుకొని నడవకూరు. మనం ఇంక్లైన్ వాక్ చేసేదే ఈ లెగ్ మజిల్స్, కోర్ మజిల్స్ యాక్టివేట్ చేసి ఎక్కువ ఫ్యాట్ లాస్ చేయడానికి. ఇట్లా పట్టుకొని సపోర్ట్ తీసుకుంటే దాన్ని ఏడైతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చేసి జిమ్ ఎంటర్ కాగానే వచ్చి ట్రెడ్మిల్ ఎక్కేస్తారు. మీ మొబిలిటీ డ్రిల్స్ ఉండవు, జాయింట్లు ఫ్రీ చేయరు, యాంకిల్స్ ఫ్రీ చేయరు, డైరెక్ట్ ట్రెడ్మిల్ ఎక్కేస్తుంటారు. సో జర్ర మొబిలిటీ అండ్ వార్మప్ కొంచెం బాడీ హీట్ చేసినాక ఎక్కితే బెటర్. ట్రెడ్మిల్ ఏడికి ఉరికిపోతలేదు, మీరు ఏడికి పోరు.